చాలా బాగుంది గారు. ముఖ్యంగా రోడ్లు మాత్రం బాగున్నాయండి. రోడ్లు బాగున్నాయి. కనీస అవసరాలు గడుస్తున్నాయి. ఏవైతే మనిషికి కావాల్సిన సదుపాయాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయి. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది సకాలంలో అందేటట్టుగా సక్రమ కాలంలో అందుతున్నాయి. ఇంకా కొంచెం మంచి పనులు చేయడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఉందో తల్లికి వందనం కూడా విడుదల చేయడం జరిగింది. జూలై 5న తల్లిల ఖాతాలోకి పడబోతుంది. ఎలా అనిపిస్తుంది? మంచి విషయం. అంటే దానికి అర్హులైన వాళ్ళందరికీ తీసుకున్న వాళ్ళందరికీ సకాలంలో అందితే వాళ్ళు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతారు. అది అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా మంచిది. అందినోడికి అందినట్టు అందరూ బాగానే మాట్లాడతారు. ఇప్పుడు మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే మనం బాగుపడిన దానికంటే పక్కనోడు ఎందుకు బాగుపడాలి. ఇప్పుడు ఆమె చూడు, ఇప్పుడు అదే మైక్ ఆమెకి ఇచ్చి మాట్లాడమంటే ఏమంటుంది? ఆడవాళ్ళు కోపం, వాళ్ళకి ఇంట్లో ఏం కావాలి, టైంకి గ్యాస్ బండ్ కావాలి, వాటర్ ఫిల్టర్ కావాలి, లేకపోతే బియ్యం లేకపోతే బాధ. అట్లాగే ఎవడు మానవుడు ఏం కోరుకుంటాడండి? కూడు, నీడ, గుడ్డ, ఇంకా అంతకుమించి ఏం కోరుకుంటాడు? కడుపు నిన్నోడికి మనం బిర్యానీ తిన్నవాడికి వెళ్ళి పంచపక్షపాలను పెడితే తింటాడా? అట్లాగే పోయిన ప్రభుత్వం మీద చాలా వరకు 100% చాలా వరకు బాగుందండి నా అభిప్రాయం ప్రకారం. గెట్టిన వాళ్ళు ఎన్నైనా చెబుతారు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరిని మనం నొప్పించడానికి మాట్లాడతలేదు. ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు చెప్పుకుంటున్నాం. అది ఈ నెల 20న రైతులకు సంబంధించి కూడా అన్నదాత 3 విడతలకు ఇస్తామని చెప్తున్నారు. ఎలా అంటే మనకు వ్యవసాయం లేదండి. కొంచెం రైతుల గురించి మనకి అంత బాగా తెలియదు. మిగతా విషయాల గురించి చెప్పగలను. కానీ ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్తుంది ప్రభుత్వం. దానికి కూడా ఇంప్లిమెంట్ కసరత్తు చేస్తుంది. ఉచిత బస్సు అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే మనం అది అధికారులు ఎన్నుకున్న విధానాన్ని మనం ఏం చేయలేము అనుకోండి. కాకపోతే అటు కేరళ, తమిళనాడు, ఇటు తెలంగాణలో కూడా మనం పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఇద్దరు కలిసి టీ తాగితే 20 రూపాయలు అయిపోతున్నాయి. చిన్న గిన్నె అట్టు 50 వేసుకోండి, ఇద్దరు తింటే 100 అయిపోతున్నాయి. అటువంటి రోజుల్లో కూడా మనం రెక్కాడితే డొక్కాని పరిస్థితుల్లో ఉంటే ఫ్రీ అనే పథకం నా అభిప్రాయం ప్రకారం చాలా వరకు కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే ఒక్క ఆటో అని కాదండి, ఉచితం అనే మాట నాకు అసలు నచ్చలేదంటే ఇప్పుడు నేను ఇవ్వట్లా, మీరు ఇవ్వట్లా, ఎవరి జేబులో ఇవ్వట్లా. పథకం అమలు చేస్తామని ఒప్పుకున్నారు. కారణం కేవలం పదవుల కోసం, అంతే కదా. మరి ఇప్పుడు మనకి ఏదైనా స్వలాభం ఉంటేనేగా మనం పక్కన వాళ్ళు చేస్తున్నాం. ఈ రోజుల్లో ఇంట్లో చిన్న కరోనా, అరే బాబు షాప్కి వెళ్ళారంటే అమ్మ ఒక 5 రూపాయలు ఇస్తావా కొనుక్కో. ఒకప్పుడు ₹1.5 పోయినాయి, వాళ్ళు 5, 10 పాకెట్ మనీ. అట్లా తయారైపోయింది సమాజం. అట్లాంటి ఇంట్లోనే ఆ విధంగా విభేదాలు ఉన్నప్పుడు ఇవాళ ప్రపంచంలో మనం ఉచితంగా ఇంకో మనిషి దగ్గర నుంచి మనం పొందాలనుకోవడం అది చాలా అసభ్యకరమైన మాట అనమాట. ఎందుకంటే 1 సంవత్సరం అయిపోయిందని మీరే అంటున్నారు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో రోజు కనీసం సుమారుగా నెలకి ఆర్టీసీకి 2 కోట్లు లాసు. ఇది ఉచిత ప్రయాణం వల్ల, ఓన్లీ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల. చాలామంది మహిళలకి పాపం మనం మాట్లాడే మాటలు బాధ కలిగించవచ్చు. అంటే ఉచితం పెట్టవద్దని కాదు, కాకపోతే ఏంటంటే ఉచితం వల్ల మనకేంటంటే బోల్డ్ అంత సోర్స్ కోల్పోతున్నాం. ఇవాళ మనం ఉచితం అని ఏదైతే అనుకుంటున్నామో, ఇవాళ ఉదాహరణకి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ అంటారు. కానీ ఆ ఫ్రీ అనేది 2 చీరలపై పడిపోతుంది. ఎవరికి అర్థం కావట్లేదు. ఉచితం అనే మాట వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాగే ఉచితం అనే పదం నాకు నచ్చలేదు. మనం ఇంకొకరి మీద మనం ఉచితం అనేది ఉంటే మనం సోమర్థనానికి అలవాటు పడినట్టే. ఎవరికి ఉచితంగా ఇస్తారు ఎన్నాళ్ళు? ఇవాళ మనం ఉచితం అనుకున్నాం. ఇందాక ఆమె వచ్చి ఏమంది ఏమంటే డ్వాక్రా మహిళలకు డబ్బులు వేసారా, కరెంట్ బిల్లులు ఇచ్చేసారా, రైతులు రుణమాఫీ ఇచ్చారా, గ్యాస్ బిల్లులు డబ్బులు వేసారా? కరెక్టే. ఇవాళ మోడీ గారు ఉదాహరణకి నోట్లు రద్దు చేసినప్పుడు ఎవరైనా ఏమైనా చేయగలిగారా? మరి గ్యాస్ నిజమే 430 అలా ఇవాళ 1300, 1200 కడుతున్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు లేదు, లేనివాళ్ళు లేడు, రేకుల షెడ్లు లేదు, డాబా లేదు, పూరీలు లేదు. ఎవడైనా సరే సమానంగా మనం అలవాటు చేశారు. ఫోను రిక్షా దొక్కునే వాడి నుంచి, అడుక్కునే వాడి నుంచి, ఒక బిజినెస్ మ్యాన్, కామన్ మ్యాను, మరి కుర్రోడు, స్కూల్ పిల్లలు, వ్యవసాయదారులు అందరూ కూడా ఫోను.
స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు 10 రూపాయల కార్డులకి హలో అని మాట్లాడేవాడు. ఇవాళ ప్రతి ఒక్కడు జేబులో పైసలు పెట్టి అన్లిమిటెడ్. మరి అవన్నీ మనకు అలవాటు చేయటమే. ఫోన్ ఉంటే సరికాదు, దానికి నెట్వర్క్.